వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం, బిర్యానీ చేస్తాం. బిర్యానీ ఎలా చేద్దాం సో ఫ్రెండ్స్, బిర్యానీ కావాల్సినవన్నీ తీసి పెడుతున్నారు చూడండి. అక్క హాయ్ గజుడు, సిగ్గు ఎక్కువ టీవీకి, సిగ్గు ఎక్కువ టీవీకి చూడక్క. సో నిన్న మే బర్త్డే ఉండే ఫ్రెండ్స్, అందరు విష్ చేయాల్సింది కొడుతున్నాము. హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే మనం ఆనియన్ అన్ని కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాం బిర్యానీ కోసం. సో లోపలైతే చికెన్ క్లీన్ చేసుకుంటున్నాం. లోపలికి పెట్టుకోవచ్చు. చికెన్లోకి అయితే ఇప్పుడు పువ్వు, అదే పువ్వు ఉంటుంది కదండి, దానికి పువ్వు, బగారాకు, యాలకులు, జాజికాయ దంచుకొని వేసుకున్నాం అనమాట. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా అన్నీ ఒకటి వెనుక ఒకటి వేసుకుందాం. కారం వేసుకొని ఇప్పుడు యాలకులు, లవంగాలు, షాజీరా, ఇంకా కొంచెం ఆయిల్ గిట్ట వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలి కదా. కొంచెం పెరుగు అనమాట. మేమైతే 4 కిలోల చికెన్ తీసుకున్నాము. 4 కిలోల చికెన్కి అయితే పెరుగు అయితే 1.5 కేజీ తీసుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే పెరుగు ఎక్కువ చాలా బాగుంటుంది, అదే కదా మనకు అందులో గ్రేవీ మొత్తం. సో పచ్చిమిర్చి మేమైతే అంతా అందాజా వేసాము. గరం మసాలా, మిక్స్డ్ పౌడర్ అనమాట, దాల్చిన చెక్క, ఉప్పు సరిపడినంత ఉప్పు గిట్ట వేసుకోవాలి, పసుపు, సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత లెమన్ అయితే ఒక 4-5 లెమన్లు కట్ చేసి వేసుకోవాలి. మనం ఇందాక వేపుకున్న ఉల్లిగడ్డ అది గిట్ట కొంచెం ఇందులో వేసి కలపాలి. లెమన్ జ్యూస్ గిట్ట మనం ఇందులో తీసుకోవాలన్నమాట. తీసేసి ఇప్పుడైతే మనం మొత్తం టోటల్గా అయితే కలుపుకుందాము. ఇల్లు అయితే ఇప్పుడు మనం అన్నీ వేసామన్నమాట. పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, వేపుకున్న ఉల్లిగడ్డ, ఇంకా గరం మసాలా, పసుపు, కారం అన్నీ వేసి మనం అయితే క్లీన్గా మంచిగా కలుపుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచుకుందాము. అలా ఉంచుకుంటే చికెన్కి అనేది బాగా పట్టుకుంటుంది కదా మసాలా. సో అలా చేసేసాక మేమైతే బజ్జీలు, కట్మిర్చి అయితే వేస్తున్నాం అనమాట. అది మ్యాగ్నేట్ అయ్యే వరకు మిర్చీస్ వేసుకొని అయితే తింటున్నాం అనమాట, స్నాక్స్ లాగా. సో ఇప్పుడైతే వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న మ్యాగ్నేట్ అయ్యాక తీసేసి మనం ఇప్పుడైతే కొంచెం కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఇలా వేసేసి డైరెక్ట్గా వేసిన దానికంటే ఇలా కుక్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ముక్క ఏంటంటే మసాలా అవి గిట్ట ఉడుకుతాయి కాబట్టి పచ్చి వాసన అనేది రాదు, దానివల్ల టేస్ట్ బాగుంటుంది చికెన్ బిర్యానీకి. సో అందుకనే కొంచెం అయితే మనం దాన్ని బాగా కొంచెం ఉడకనిద్దాం అనమాట. ముక్కనైతే ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాం కాబట్టి ముక్కకు పడుతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇంకా తర్వాతకి బిర్యానీ రైస్ అయితే ఉడకబెట్టుకుందాం. ఓకే, అయ్యో చికెన్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం. నీళ్ళు పోయాలి, నీళ్ళు మంచి నీళ్ళు, అదే చాక నీళ్ళు, అదేనా అందులో మంచిదేనా? అదే చూడండి, అవునా? చెంచుగా ఇంకేంది పోయి అట్లానే ఉండదు. బియ్యం కంటే ఎక్కువ ఉండాలి, మంట పెట్టుకోండి. తీయాలి కాబట్టి నీళ్ళు అందదనే ఉండదు. అది మంచి పోయి మమ్మీ చికెన్ నీళ్ళు పడతాయి, మూత పెట్టలేదు దానికి. అన్నదా ఏంది మంచిగా చేస్తాం, మంచిదేనా? ఏందక్క సగం సగం వస్తుంది ఇది?
ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి బియ్యానికంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఇంకా అందులో కొత్తిమీర, పుదీనా, ఇంకా బిర్యానీ మసాలాలన్నీ, అదే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అయితే మసలనియాలి వాటర్ని. అవి బాగా మసిలినాక మనం అందులో తర్వాతకి బియ్యం వేసుకుందాం. అందులో నూనె గిట్ట వేయాలి, ఎందుకంటే బియ్యం అనేది, అన్నం అనేది అతుక్కోకుండా ఉంటుంది కదా. సో దానికోసం అనమాట. సో ఇవన్నీ వేసుకొని అయితే ఇలా బాగా మసిలాక ఇందులో అయితే బియ్యం వేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే ఇప్పుడు ఓకే మంట తినబెట్టు. నీళ్ళు లేకుండా మంచి అక్కర్లేదే, నీళ్ళు పట్ట ఏం కాదు. నువ్వేం అట్లా నీళ్ళు నీళ్ళు అయ్యో నీళ్ళు పోయిపో కింద వంట చేస్తూ వీడియో తీయాలి. సారీ సారీ చూసావా గిన్నె ఏం కాలేదు. అలా కలుపుతూ ఇరుగుతుంది బాస్మతి చూకునే కలుపుతున్నావు ఇచ్చిందా ఏం కాదు అనకు అనను 90% కాదు 70% కాదు అంటే ఇల్లు అది ఇది కలుపుకోవడం. ఓకే ఏ గిన్నెలో అయితే బిర్యానీ సరిపోద్దో సో ఆ సైజ్ సరిపడా గిన్నె తీసుకోవాలన్నమాట. టోటల్గా రైస్ 4 కిలోలు, 4 కిలోల చికెన్ ఉంది కాబట్టి 8 కిలోలు కాబట్టి మేము గిన్నె ఇంత సైజు తీసుకున్నాము. ఇది సైజుని బట్టి తీసుకున్నాం, ఎన్ని కిలోలు అనేది తెలియదు నాకు. సో ఇందులో అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. సో ముందుగా అయితే మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకొని కింద, ఎందుకంటే అడుగు కొంచెం పట్టకుండా వేసుకొని తర్వాత దాంట్లో ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ లేక వేసుకుందాం. సరేనా? ఇప్పుడు చాలు అన్నం ఏదో తీసుకో. ఇంకా ఉడికి కింద పక్కన ఉండాలి, ఎందుకంటే ఎందుకంటే మెత్తగా మంటకాడ తిరుగుతుండు కథలు పడుకుంటా చూసాను. అయ్యేదైతే కల్ప తిరుగుతాం. అది కింద పక్కన
ఇప్పుడైతే మనం లేయర్స్ లాకైతే వేసుకున్నాం కదా, చికెన్ రైస్ లాగా వేసుకున్న దానిపైన చూసారా గిన్నె కట్టుగా సరిపోయింది. కొంచెం తక్కువనే ఉండాలన్నమాట. ఉడికితే కొంచెం పెరిగినా గిట్ట ఇబ్బంది కాకుండా, టైట్గా ఉందనుకో గిన్నె సరిగ్గా ఉడకదు కదా. సో అందుకని మొత్తం వేసాక నీట్గా అనుకొని దాని మీద మనం ఆల్రెడీ వేపుకున్న ఉల్లిగడ్డ లైట్గా కలర్ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే అన్నం చాలా ఉంది కదా, దానికోసం అని కలరు, అలాగే నిమ్మరసం, అలాగే దాని తర్వాత కొంచెం నెయ్యి గిట్ట యూజ్ చేసాము. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనాతోటి మొత్తం పైన గార్నిష్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ గిట్ట నిజంగా బాగుంటుంది ఇలా చేయడం వల్ల బిర్యానీకి అయితే. సో మనమైతే ఇవన్నీ వేసుకోవాలి. పైన వేసుకొని ఇంకా మనం దాన్ని దమ్ము కూర్చోబెడదాం. ఫస్ట్ కొంచెం మంట పెద్దగా ఒక 10 minutes అలా పెద్దగా పెట్టుకొని, తర్వాత ఒక 30 minutes చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మంచి దమ్ము కూర్చుంటుంది. సో ఇది పెద్ద గిన్నె కాబట్టి పిండి గిన్నె లాంటిది ఏం పెడతలేము. తువ్వాలనే అదే ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి అండ్ దాన్ని చుట్టి అలా రోల్ లాగా చేసి గిన్నె పెడుతున్నాం అనమాట. గిన్నె పెట్టి దాని మీద బరువైనది ఒక వాటర్ గిన్నె పెట్టేసి ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక 30 minutes లో ఫ్లేమ్ మీద పెట్టి బంద్ చేసి తర్వాత చూద్దాం. ఓకే, బిర్యానీ కింద అయితే పెంకేసుకోవాలండి. ఎందుకంటే పెంకేసుకోవడం వల్ల అండ్ డైరెక్ట్ గిన్నెకే వేడి తాగితే మాడుతుంది కదా. సో దానికోసం మాత్రమే పెంకేసుకోవడం వల్ల అన్నం అనేది మంచి కుక్ అవుతుంది. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది 40 minutes తర్వాత ఇదనమాట. సో బిర్యానీ అయితే రెడీ అయింది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా కుదిరిందండి బిర్యానీ, మాత్రం మంచిగా వచ్చింది. బిర్యానీ అయితే టోటల్గా ఇదండి వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. సో బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ కొలతల ప్రకారం అంటే నేను చెప్పలేను. సో నేను ఎలా చేశానో మాత్రమే నేను చూపించాను అనమాట. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. బిర్యానీ అయితే టేస్టీగా చాలా బాగుంది అనమాట. సో వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.